ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా అమెరికా జైలు నుంచి ఎన్ఐఏ కస్టడీలోకి వచ్చాడు. 26/11 మారణకాండకు 17 ఏళ్లవుతున్న తరుణంలో భారతదేశం ఇతడిని విచారించేందుకు సిద్ధపడుతోంది. అప్పగింతను అడ్డుకోవడానికి అమెరికాలో తనకున్న అన్ని అవకాశాలను ఆయన వాడుకున్నాడు. ఆ దేశాధ్యక్షుడితో పాటు అక్కడి న్యాయస్థానాలు కూడా సహాయ నిరాకరణ చేయడంతో అతడు అంతిమంగా భారత్ చేరక తప్పలేదు. రాణాను హింసించబోమని, ప్రాణాలకు ప్రమాదం రానివ్వబోమని, కేసుకు పరిమితమై మర్యాదగా ప్రశ్నిస్తామని మాట ఇచ్చి తెచ్చుకున్న దానికి అనుగుణంగానే ఇక్కడి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అప్పగింతలు మొదలు ఆయన ప్రయాణించిన విమానం, అది వచ్చిన దారి, ఇక్కడి న్యాయస్థానాల్లో ఎన్ఐఏ అభ్యర్థనలు ఇత్యాది వివరాలు, విశేషాలతో టెలివిజన్ ఛానళ్లు హోరెత్తిపోతున్నాయి. రాణా చెప్పబోయేది ఏమిటి? విప్పపోయే గుట్టుతో పాకిస్తాన్ పని అయిపోయినట్టేనా? భారతదేశంలో సైతం కొందరికి సమస్యలు తప్పవా? ఇత్యాది ప్రశ్నలతో మీడియా హడావిడి పడుతోంది. రాణాను రప్పించిన ఘనత మాదేనని, మోదీ ప్రాభావాల వల్లే ఇది సాధ్యమైందని బీజేపీ నాయకులు అదే పనిగా అంటుండడంతో కాంగ్రెస్కు ఆగ్రహం కలిగింది. మన్మోహన్ సింగ్ కాలంలోనే ఈ ప్రక్రియకు పునాది పడిందని ఆ పార్టీ గుర్తు చేసింది. ఇటీవలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఆరంభించకముందే ఆ దేశం నుంచి ఇంధన, ఆయుధ కొనుగోళ్లకు, అమెరికా ఉత్పత్తులపై సుంకాల సడలింపులు, రాయితీలకు సిద్ధపడి వాటికి బదులుగా ఈ వృద్ధ ఉగ్రవాదిని తెచ్చుకున్నారని గిట్టని వారు ఆడిపోసుకున్నారు కూడా. ఈ విమర్శలను అటుంచితే 170 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఒక ఉగ్రవాదిని ఇలా రప్పించి ఈ దేశ చట్టాలకు అనుగుణంగా ఈ భూమి మీద శిక్షించడానికి మార్గం సుగమం చేసుకోవడం ఖచ్చితంగా స్వాగతించాల్సిన అంశం. తెలీదు, గుర్తులేదు అంటూ నిన్న మొన్నటి కేసుల్లోనే నిందితులో సాక్షులు తేల్చేస్తుంటే తహవూర్ రాణా నుంచి ఇప్పుడు కొత్తగా రాబట్టగలిగేది, తవ్వి తీయగలిగేది ఏమైనా ఉంటుందా అన్నది ప్రశ్న. ఉగ్రదాడుల కుట్రలు, పన్నాగాలకు సంబంధించి అదనంగా ఓ 4 విషయాలు చెప్పగలిగిన ఆయన సహాయకుడు మాత్రమేనన్నది వాస్తవం. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్, దాని కార్యకలాపాల అధినేత లఖ్వీ, డేవిడ్ హ్యాడ్లీ వంటి వారు సూత్రధారులు, పాత్రధారులుగా సాగిన ఈ విధ్వంసంలో హ్యాడ్లీ నేరుగా సంభాషిస్తూ వచ్చిన ఐఎస్ఐ అధికారి ఇక్బాల్ కూడా కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. డేవిడ్ హ్యాడ్లీ అనే దావూద్ గిలానీ తన మిత్రుడైన రాణాను వాడుకొని పని చక్కబెట్టుకున్న దశలో ఈయనకు అదనంగా తెలిసింది ఎంత, అందులో ఇప్పుడు చెప్పబోయేది ఎంత అన్నది చూడాలి. మొత్తం గొలుసు కట్టులో రాణా స్థానం ఎక్కడా అన్నది ప్రధానం. ఈ అపనమ్మకం కారణంగానే ఇతన్ని బిర్యానీ ఖైదీ అని కూడా కొందరు తీసిపారేస్తున్నారు. అమెరికాకు నిజంగానే ముంబై ఘోరం విషయంలో పట్టింపు, బాధిత కుటుంబీకుల పట్ల సానుభూతి ఉండి ఉంటే భారత్కు అప్పగించబోనని హామీ ఇచ్చి డేవిడ్ హ్యాడ్లీతో ఒప్పందం చేసుకునేది కాదు. ఇక హఫీజ్ సయీద్కు సంబంధించిన సమాచారానికి 2012లో భారీ పారితోషికం ప్రకటించిన అమెరికా, ఆ తర్వాత అతడు పాకిస్తాన్లో బహిరంగంగా తిరుగుతున్నా, సభల్లో ప్రసంగాలు చేస్తున్నా పట్టించుకోలేదు. 6 అమెరికన్లతో సహా బాధితులందరికీ న్యాయం దక్కడానికి రాణా కీలకమని వ్యాఖ్యానిస్తూ ఆయనను పాకిస్తాన్ మూలాలున్న వాడిగా అమెరికా ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. 20 ఏళ్లుగా అతడితో తనతో సంబంధం లేదని విడుదల రోజునే పాకిస్తాన్ చేతులు దులిపేసుకుంది. ముంబై ఉగ్రదాడుల కుట్రల మీద గతంలో ఇచ్చిన విస్తృత సమాచారాన్ని కూడా అది అవహేళన చేసి అటకెక్కించేసింది. రాణా భారత్ రాక ఇక్కడి విచారణ పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచి హఫీజ్ సయీద్ సహా లష్కర్ కమాండర్లను శిక్షించేందుకు దారి తీస్తుందని కొందరి నమ్మకం. ముంబై ఉగ్రదాడి బాధిత కుటుంబాల వారికి ఇప్పటి వరకు దక్కిన ఉపశమనంలా అజ్మల్ కసబ్ను ప్రత్యక్షంగా పట్టుకుని విచారించి సంఘటన జరిగిన 4 ఏళ్లలోనే మనం ఉరి తీయగలగడం, ఎంతో కష్టపడి ఇంతకాలానికి దేశానికి తెచ్చుకోగలిగిన తహవూర్ రాణా విషయంలో మనం ఎంత వేగంగా ఏమాత్రం చేయగలుగుతామో చూడాలి.